కెరీర్ స్టార్ట్ చేసింది అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా, ప్రొడ్యూసర్ అవుదాం మీరు ఎప్పుడు అనుకోలేదు, డైరెక్టర్ అసలు వేరే యాక్టర్ అవుదామనే, యాక్టర్ అవుదాం చిరంజీవి గారు కట్టి పోటీ ఇద్దామని వచ్చాం. చిరంజీవి గారు ఫ్యాన్ వచ్చి ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడిని, ఎవరంటే హీరో నేనేవాడిని, మనకు తెలియదు ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయిని. సరే ఓకే, అంత ప్యాషన్తో వచ్చారు కదా, ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవడం అనేది లక్ అంటారా లేకపోతే నా వర్క్ అండి, నా కష్టం, కృషి పక్క. ఓకే, నా కృషి పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నారు కదా, బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలే కదా, మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు, అది తీర్చుకోవాలని ఉందా లేదా అసలు పట్టించుకుని మోసపోయింది సార్ దాని మీద పోయింది. సినిమాలే తీయాలి, బాగా ఒక మంచి స్టూడియో కట్టాలి. నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా, ఆయన కూడా యాక్టర్ చేయాలి, ఇండస్ట్రీని ప్రొడ్యూస్నే చేస్తా. ఓకే, ఒక కొడుకుని పోల్ట్రీలో పెడతా. ఓకే, ఆర్టిస్ట్ గారిని చేయరు, హీరో ఇద్దరు బాగున్నారు పిల్లలు, బాగున్నా చేయను, నా కొడుకు నిర్మాతం చేస్తా. ఇప్పుడే అన్నారు దేవుడు మనం ఒక స్కెచ్ చేసే, నా స్కెచ్ ఇది, మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేదు. ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వచ్చి మీ అబ్బాయి హీరో చేస్తా అంటే ఈ కూడా ఎందుకుంటాం, మీరు ప్రొడ్యూసర్ అవుతాను మీరే ఉంచలేదు, నేను ఉంచే ఏమన్నా. మీరు అంటే మీరు కమెడియన్గా చేస్తున్నప్పుడు, ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరున్న పొజిషన్ చూసి ఈగో ఫీల్ అవుతారా, ఈగో ఫీల్ అవుతుంటారా? అంత పట్టించుకోరు సార్, ఎవడు అనుకుంటాం కానీ మనం మన గురించి ఆలోచించే టైం ఎవరికి ఉంటుందని నా ఫీలింగు. ఆలోచిస్తే వాడు ఎదగడానికి మనం ఎందుకు టైం అంటే, నేను మీరు 5 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతా కదా, మళ్ళీ మీరు నాకు గుర్తురారు, నాకు 150 వ్యాపకాలు. మనం ఎంత ఇప్పుడు ఏంది హిట్ అండ్ రన్ ఇవ్వరం ఇక్కడంతా, సాయంత్రంలోపు డబ్బు ఎట్లా సంపాదించాలి, సాయంత్రంలోపు ఏంటి మన కంపెనీ ఎట్లా, 1,00,000 రూపాయలతో స్టార్ట్ అయిన కంపెనీ 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. 1,50,000 స్టార్ట్ చేసి ఉంటాం మా నాయన, 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. మనం ఎట్లా పెరగాలి అని ఆలోచిస్తాం కానీ టీఎన్ఆర్ గారు ఏమైనా ఆలోచిస్తున్నాడు మరి గురించి, కొందరు ఉంటారు డైరెక్టర్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫోన్ నా గురించి ఏమైనా చేస్తుంటాడా, నా గురించి అనుకుంటా, మనకి ఎందుకు అనుకుంటామండి, మనకేం అవసరం సార్. మనం కొడితే జీవితంలో మనం 5 మెట్లు పెరగాలంటే మనం వైకుంఠపాళి ఆడుతున్నాం సార్. నా జీవితం అనేది వైకుంఠపాళి నా దృష్టిలో, పాములు ఉన్నాయి నిత్యంలో ఉన్నాయి, ఎప్పుడు నిచ్చెన ఎక్కాలని చూస్తాం కానీ వైకుంఠపాళిలో పాము గర్వాలని వాడు వేస్తాడా, పాచిగా వేస్తాడా, వేయడు. కానీ ఒక్కోసారి పాచి పడితే పాము పడితే కిందకు వస్తాం, మళ్ళీ ఎమ్మటే నిచ్చెన ఎక్కాలి, అంతేగాని పాము గారు సిద్ధం పాచికేయకపోతే ఎడెక్తా, అది జీవితం. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.